హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. చాలా మంది ఆస్పిరెంట్స్ వీఆర్ఓకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఏమేమి చదువుకోవాలి, సింగిల్ బుక్లో నాకు ఏమైనా మెటీరియల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు, అసలు ప్రీవియస్ ఇయర్ జరిగినటువంటి 2018లో జరిగినటువంటి వీఆర్ఓ నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. అందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, అలాగనే ఏజ్ క్రైటీరియా ఎంత ఇవ్వడం జరిగింది, ఫీజు ఎంత ఉంది అనేటువంటి దాన్ని పూర్తి వివరాలు ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 700 పోస్టులు కానీ రావడం జరిగింది అనమాట అండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలు ఉంటుంది అనమాట. పే స్కేల్ వచ్చేసి 16,400 నుంచి 49,870 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రతి కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫీజు వచ్చేసి అప్పట్లో 200 ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎస్సీ, బీసీ, పిహెచ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి లేదనమాట అండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా సిలబస్లోకి మనం వెళ్ళిపోదాం. సిలబస్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇప్పుడు మనం సిలబస్లో చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒకే ఒక్క పేపర్ మీరు ఎగ్జామ్ రాసేసి మీరు వీఆర్ఓ పోస్ట్ పొందేటువంటి అవకాశం అనమాట అండి. ఇదే స్కీమ్ అనేటువంటిది ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎగ్జామ్లో కూడా మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో స్కీమ్ చూసినట్లయితే కనుక ఒక్క పేపర్, అది జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేటువంటి దానికి మొత్తం 150 క్వశ్చన్లకు గాను 75 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ నాలెడ్జ్లో, సెక్రటరియల్ ఎబిలిటీస్ వచ్చేసి 75 మార్క్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 150 నిమిషాల డ్యూరేషన్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి ఒక్కొక్క మార్క్ అనమాట అండి. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్, తెలుగు అదే రకంగా ఇంగ్లీష్లో మీకు పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది, జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, జియోగ్రఫీలో అండ్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి బడ్జెట్, అదే తెలంగాణ బడ్జెటే కానీ అదే రకంగా ఇండియా బడ్జెటే కానీ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా అండ్ తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి ఎకనామికల్ సర్వే ఏదైతే ఉంటుందో, ఎకనామికల్ సర్వే అనేటువంటిది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. మ్యాక్సిమం బడ్జెట్ కంటే ఎకనామిక్ సర్వేస్ ఏదైతే ఉందో ఇందులోంచి మనకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. ఆల్రెడీ నేను వీటికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది, అంటే బడ్జెట్ సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి సైలెంట్ ఫీచర్స్ అనేటువంటిది, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అదే రకంగా గవర్నమెంట్, పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది. ఇందులో పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే దీని పరంగానే మనకి వీఆర్ఓ అనేటువంటిది వర్కింగ్ ప్రొఫెషన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇది ఇంపార్టెంట్ అనమాట అండి. మోడర్న్ హిస్టరీ మెయిన్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేటువంటిది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటిది, తెలంగాణకు సంబంధించిన హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అనేటువంటిది, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, అదే రకంగా ఎథిక్స్ అండ్ సెన్సిటివ్ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ అనమాట అండి. అందులో చూసుకున్నట్లయితే కనుక సెన్సిటివ్, అదే రకంగా వీకర్ సెక్షన్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇది జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి మొత్తం 9 సబ్ టాపిక్స్ ఉంది. 9 సబ్ టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట అండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మీరు ఏదన్నా చూసుకోండి, ఏదన్నా దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఏ ఛానల్ ఫాలో అవుతున్నా కానీ పలానా పర్టికులర్ ఛానల్ ఫాలో అవ్వాలని చెప్పేసి నేనేం చెప్పనండి. నా దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రెగ్యులర్ బేసిస్ కాకపోయినా కానీ అప్డేట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో దాని పరంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు చూసుకోవచ్చు. అలాగనే మన రీజనల్గా చూసుకున్నట్లయితే కనుక రీజనల్గా వచ్చేసి తెలంగాణ మ్యాగజైన్ అనేటువంటి ఈ కంటెంట్ అనేటువంటి చూడండి. తెలంగాణ మ్యాగజైన్ సంబంధించినటువంటి దీంట్లో మ్యాక్సిమం కంపల్సరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఈ తెలంగాణ మ్యాగజైన్ సంబంధించినటువంటి వచ్చినటువంటి కంటెంటే మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో రావడం జరిగింది అనమాట. వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చి తీసుకోండి. నెక్స్ట్ మన సెక్రటరియల్ ఎబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అనమాట అండి. బేసిక్ ఇంగ్లీష్తో పాటుగా మెంటల్ ఎబిలిటీ, అంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అదే రకంగా అథమెటికల్ ఎబిలిటీస్. దీనికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కనుక మన ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎస్చాన్ పబ్లికేషన్స్ తోటి ఉన్నటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ కంటెంట్, అదే రకంగా వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ అనేటువంటి ఈ అప్రోచ్, ఈ వీటికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఈ బుక్స్ అనేటువంటిది మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే 75 మార్క్స్లో మీకు మ్యాక్సిమం ఎక్కువ స్కోరింగ్, అంటే అప్ టు మీకు
50 అబోవ్ మార్క్స్ వచ్చేటువంటిది ఈ కంటెంట్ నుంచే మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. 50+ మార్క్స్ అనేటువంటిది మీకు దీంట్లో నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్లో మీకు చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్లో మీకు మ్యాక్సిమం మీరు చూసినట్లయితే 20 మార్క్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం ఇవి దీనికి సంబంధించిన 2, 3, 4, 5 ఈ కంటెంట్ సంబంధించినటువంటి మీరు వర్బల్ అండ్ నాన్ వర్బల్, అదే రకంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. చాలామంది ఏంటంటే ఈవెన్ మన గ్రూప్ 4లో చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 4లో కూడా పేపర్ 2 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది అయితే ఈజీగా వస్తుంది అనుకున్నారు, కానీ చాలా టఫ్ రావడం జరిగింది అనమాట అండి. IBPS బ్యాంక్ లెవెల్లో రావడం జరిగింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ టఫ్ నేచర్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక ఒకవేళ ఈజీ వచ్చింది అనుకోండి వెళ్ళనుకోండి మీరు ఈజీగా స్కోర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ టఫ్ వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మీరు టఫ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాని పరంగా మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు దీనికి ప్రిపేర్ అయితే అంటే మీరు VR వర్క్ లేకపోతే GP వర్క్ మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక ఇదే మీరు నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఇదే మీకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం దీన్ని మీరు నెగ్లెక్ట్ అనేటువంటిది చేయకండి అండి. సో ఈ రకంగా మీకు ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే నాకు ఒకే ఒక సింగిల్ బుక్లో నాకు రావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. సింగిల్ బుక్లో కంటెంట్ అనేటువంటిది చాలా కష్టం అండి. అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక కాంప్రహెన్సివ్ బుక్ అనేటువంటిది మీకు తీసుకురావడం జరిగింది. అయితే అదే మీరు చదవాలని లేదు, కానీ అయితే దాంట్లో మీకు కంటెంట్ అనేటువంటిది ఉంది. అదే రకంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది మీకు పొందుపరిచారు కాబట్టి సో నేను ఆ కంటెంట్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో మ్యాక్సిమం దేనికి సంబంధించినటువంటి ఇండివిజువల్ బుక్స్ అనేటువంటిది మీరు ప్రిపేర్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ గ్రూప్ 4 మన VR వర్క్ సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్తో కూడినటువంటి వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు కింద వీడియోస్ అని టైప్ కానీ లేకపోతే కంటెంట్ కావాలని చెప్పేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదే రకంగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట అండి. ఆ వాట్సాప్ ఛానల్లో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది పొందుపరచడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట అండి. అయితే ఇప్పుడు మనం మీరు కాంప్రహెన్షన్గా ఒక బుక్ కావాలండి అని అంటే కనుక ఫస్ట్ ఆ బుక్ మీరు చదువుకున్న తర్వాత మిగతా వాటికి వెళ్తాను అన్నట్లయితే ఆ ఒక్క బుక్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తాను అనమాట అండి. ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఆ బుక్ TGPSC విజేత పబ్లికేషన్స్ నుంచి వచ్చినటువంటి VRO బుక్ అనమాట అండి. ఇది 379 రూపీస్కి ఉంది. తర్వాత వాళ్ళు మీకు తక్కువ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మోడల్ పేపర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అంటే VROకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ మీకు ఇస్తూనే మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్, అదే రకంగా బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇందులో మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ మొత్తం పేపర్ 1లో సెకండ్ సెక్షన్ ఏదైతే 75 మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. అదే రకంగా TSPSC VRO జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించిన 2018 పేపర్ అనేటువంటిది కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు అంటే పేపర్ 2కి సంబంధించిన అంటే సెకండ్ సెక్షన్లో ఉన్నటువంటి దానికి మీకు ఇది యూస్ఫుల్ జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు సెక్రటరీ ఎబిలిటీస్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ తోటి మోడల్ పేపర్ తోటి మీకు వేయడం జరిగింది కాబట్టి సో ఇది మీకు యూజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. అలాగే మీరు చూసినట్లయితే కనుక మీకు ఇందులో సెకండ్ దానికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ అదే రకంగా సెక్రటరీ ఎబిలిటీస్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ 2018లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది మీరు చూసుకున్నా కానీ అంటే ఈ బుక్ అనేటువంటిది మీకు సెకండ్ సెక్షన్ సంబంధించినటువంటి దాంట్లో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బుక్ అనేటువంటిది మీరు తీసుకోండి. ఈ బుక్ మీరు చూసినట్లయితే కనుక మీకు తెలుగు మీడియం అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం అనమాట అండి. రెండిట్లో మీకు యూజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఓన్లీ సెక్రటరీ ఎబిలిటీస్ సంబంధించినటువంటిది అలాగే మీకు జనరల్ సైన్స్ సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు వస్తుంది, కానీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కంటెంట్ మీకు ఉండదు కాబట్టి సో మీరు దీన్ని మీరు చూసుకుని ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది నాకు చూసిన వాటిలో ఇది కొంచెం యూస్ఫుల్ అనేటువంటి కంటెంట్గా ఉంది కాబట్టి నేను మీకు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఇలాగ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ప్రాక్టీస్ బిట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే నేను మాత్రం మీకు స్ట్రిక్ట్లీగా మీకు తెలిపేది ఏంటంటే మీరు ఇవన్నీ కాకుండా సపరేట్ దేనికి దాన్ని ఏ కంటెంట్ కా కంటెంట్ సపరేట్ మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక బుక్స్ తీసుకుని మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక అది మీకు
యూస్ఫుల్గా ఉంటుంది, మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనమాట, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీరు కాంప్రహెన్షన్గా బుక్ అడిగారు కాబట్టి ఈ సెక్రటరీ ఎబిలిటీకి సంబంధించిన బుక్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో అలా కాకుండా మీరు దాన్ని చదువుకున్నట్లయితే కనుక నేను మీకు మెన్షన్ చేసినట్లు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి తెలంగాణ మ్యాగజైన్ అనేటువంటిది కానీ సెకండ్ సెక్షన్ సంబంధించినటువంటి దానికి ఈ బుక్ అనేటువంటిది, నెక్స్ట్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మీరు ఏది ప్రిపేర్ అయినా కానీ యూట్యూబ్లో చూసుకున్నట్లయితే బోల్డ్ అండ్ క్లాసెస్ ఉన్నాయి, నా క్లాసెస్ కూడా వస్తున్నాయి, మీరు ఏదైనా చూసుకుంటే జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కానీ. సో ఏదైనా కానీ మీరు ఒక దాన్ని ప్రిపేర్ అవుతుంటే అది మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీరు తీసుకున్నట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. సొసైటీ కల్చరల్ హెరిటేజ్ నేను వీటన్నిటికి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్గా నేను వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే కనుక ఎస్ అని చెప్పేసి, లేకపోతే వీడియోస్ కావాలని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఏదైనా కరెంట్ అఫైర్ కంటెంట్ ఉన్నా కానీ అందులో మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి నేను ఇక్కడ నుంచి ట్రై చేస్తాను అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి విఆర్ వర్క్ సంబంధించినటువంటి సిలబస్, మీరు అడిగినటువంటి సిలబస్, అదే రకంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే మన వాట్సాప్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thanks for watching the video. Have a nice day. All the best for exams. Bye.